హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు లిల్లాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో పండుగల స్పెషల్ చలిమిడిని ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సుమారు 7 గంటలు నాననివ్వాలి. నేను ఈ బియ్యాన్ని ముందు రోజు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి జల్లెడ గిన్నెలో వేసి నీళ్ళన్నీ పూర్తిగా వారేలా ఉంచాలి. చలిమిడితో పాటు పెసరపప్పుని కూడా నైవేద్యంగా పెడతారు. అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చలిమిడికి మంచి ఫ్లేవర్ రావడానికి 2 యాలకులు, 1 స్పూన్ పంచదార వేసి మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే 2 స్పూన్ల కొబ్బరి, జీడిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా వారిన బియ్యాన్ని అదే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం కొలిచిన అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న యాలకుల పొడి అలానే ఈ పేస్ట్ని కూడా పొడిలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పండుగలు వచ్చినప్పుడు ముఖ్యంగా దేవునికి నైవేద్యంగా పెట్టుకునే ప్రసాదాల్లో చలిమిడికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి నైవేద్యాన్ని హడావిడి లేకుండా 2 నిమిషాల్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బెల్లంలో ఉండే తడికి, బియ్యంలో ఉండే తేమకి ఈ చలిమిడి చక్కగా తయారైపోతుంది. అవసరం అనిపిస్తే 1 స్పూన్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని 2-3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటే పండుగల స్పెషల్ ఈజీ అండ్ టేస్టీ చలిమిడి రెడీ అయిపోతుంది. చూడడానికి ఎంత సింపుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.